ఇగో మొత్తానికైతే మార్కెట్కి వచ్చినాక బిర్యానీ చేద్దామని చెప్పేసి పిచ్చకాయలు తీసుకుంటున్నా. చలో కాక రెడీయా? సో మీరు అడిగినట్టుగానే మేక పిచ్చకాయలతో బిర్యానీ చేస్తున్నా. ఓకే, సో నన్ను అడిగిరు కామెంట్ కొట్టిరు, కాక ఒకసారి మేక పిచ్చకాయలతో బిర్యానీ చేయమని చెప్పేసి. సింపుల్, ఏం లేదు కాక. ఓకే, సో దానికి కావాల్సిందంటే మేక పిచ్చకాయలు తీసుకొచ్చి మంచిగా అదేంది ఉప్పు పసుపు వేసి కడుగురి. మంచిగా కడిగిన తర్వాత ఇగో సింపుల్గా ఒక 10 మిరపకాయలు తీసుకొని 10 మిరపకాయలు తీసుకొని పొడుగు కోయిరి. అండ్ ఇంత పుదీనా అండ్ ఒక టమాటాలో గింజలు ఉండద్దు, మరి ముందే చెప్తున్నా. సో గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోరి. ఓకే, సో అండ్ ఇంకోటి ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకోరి. ఓకే, ఆనియన్ కూడా కట్ చేసుకోవాలా. ఓకే, తీసుకొస్తావు. ఆనియన్ ఏంటంటే చిన్న ముక్కలు కట్ చేయరి ఇట్లా. అసలు ఆనియన్ వేయకపోయినా నడుస్తుంది, కానీ వేద్దాం, ఏమైతే ఏం కాదు. అండ్ ఇంకోటి కాక, ఈ పిచ్చకాయల బిర్యానీ నేను ఏ యూట్యూబ్ ఛానల్ చూసి కాపీ కొట్టలేదు, ఇది మన సొంత రెసిపీ. ఓకే, నాకు తెలిసి నువ్వు వెతికినా దొరకవు యూట్యూబ్లో, ఎవడు పెట్టలే ఇంతవరకు, అసలు ఎవరు అండలేదు కూడా మేక పిచ్చల బిర్యానీ. ఓకే, సో మనమే వండిందనమాట. సో దీంట్లోకి కావాల్సింది నేను చెప్తా ఇనురి. ఓకే, ఏం కావాలనో. సో లైట్గా ఒక స్పూను పసుపు వేయరి. ఓకే, ఒక స్పూను పసుపు వేయరి. అయిపోయింది కదా. అండ్ ఉప్పు తక్కువ వేసుకోరి, ఎక్కువ వేసుకోకూరి, మంచిది కాదు, సరిపోతుందిలే. సినమన్ చెక్క ఒకటే వేయరి దాంట్లో. ఓకే, ఒకటి అంటే సగం వేయరి, ఒకటి కాదు. ఇగో 4 దాన్ని ఏమంటారు, యాలక్కాయలు. ఓకే, సో అయిపోయిన తర్వాత ఇగో లవంగాలు ఇగో ఇన్ని వేయరి, ఏం కాదు, గాడుకుంటే మజా వస్తుంది. ఓకే, సో ఇవి వేసిన తర్వాత దీంట్లో మసాలా వేయరి బిర్యానీకి. ఓకే, ఇగో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలా. ఇక మా దగ్గర అయితే మరి ఫ్రెష్ ఉండదు మరి, ఎందుకంటే దుకాణంకి వెళ్ళి కొనుక్కోవాలి. దీని అల్లం రుబ్బుడు మనతోటి కాదు కదా. సో ఇగో ఒక చెంచే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయరి. ఓకే, సో దీన్ని పక్కన పెట్టేసి సింపుల్గా చెప్తున్నా. అండ్ లైట్గా ఆయిల్ పోయిరి దాంట్లో. ఓకే, అండ్ ఇంకేమేస్తారా నాయన, ఇక పుదీనా వేయరి. ఓకే, అండ్ గరం మసాలా ఉంటే గరం మసాలా వేయరి, లేకపోతే లైట్ తీసుకోరి. ఓకేనా. అండ్ మన కొరియాండర్ పౌడర్ వేసి, అండ్ దీన్ని ఏం చేయాలంటే దీంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండురి కాక. ఇక నిమ్మకాయ దీన్ని ఈ పిచ్చకాయలను వండుకోవడానికి మస్తు మంది సిగ్గుపడతారు, ఎందుకో నాకు అర్థం కాదు. మళ్ళీ దీన్ని తెలుగులో అనడానికి కూడా సిగ్గుపడతారు. ఇంగ్లీష్లో బాగానే చెప్తారు, కానీ తెలుగులో మాట్లాడాలంటే మనకు నామూష్ అవుతుంది ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకో. సో దీన్ని ఏం చేయాలంటే ఓకే, దీంట్లో ఇక పచ్చిమిరపకాయలు వేయరి. పచ్చిమిరపకాయలు వేసి ఇట్లా కలపాల. ఓకే, కారం వేయలేదురా నాయన, కారం వేయరు కాక. ఓకే, గట్టిగా తింటే గట్టిగా వేయరి, కారం ఎక్క తినరు అనుకుంటే తక్కువ వేయరి, బస్ అంతే, ఏం లేదు. ఓకే, ఆ సగం నిమ్మకాయ విండినాం కదా, ఇగో ఇట్లా కలపాల. మొత్తం గుడ్డుకి పట్టాలా, పిచ్చ గుడ్డుకి పట్టాలా, ఎక్కడక్కడ బట్టి పడదేం కదా. ఓకే, చేయి కడుక్కొని దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మ్యారినేట్ చేసినాం కదా, ఫ్రిడ్జ్లో పెడదాం ఒక 5 నిమిషాలు. మనకు కావాల్సింది ఇంకోటి ఏంటంటే రైస్ ఎంత కావాలని చెప్పేసి, మనం ఒక్కోళ్ళమే కాబట్టి 1.5 గ్లాస్ సరిపోతుంది మనకి. ఓకే, 1.5 గ్లాస్ సరిపోతుంది. దీన్ని రైస్ కడుక్కోవాలా. చలో రైస్ కడిగేసినాం కదా, ఆ నీళ్ళన్నీ పోయేదాకా అట్లా పెట్టేసేది. సో ఎనీవేస్ ఇప్పుడు అయిపోయింది కదా. కెమెరా ఇటు తీసుకురావాలి నేను, ఎందుకంటే అది స్టవ్ మీద ఉన్నది, లేదంటే ఆయన మొడ్డలు పులిచిపోతుంది ఆయన కెమెరా.
సో ఇప్పుడు ఏం చేయాలంటే కాక ఇట్లా ఐరన్ కడాయి తీసుకోరి, దీన్ని ఏం చేయాలంటే పిచ్చగుడ్లని లైట్గా ఫ్రై చేయాలా. మన చికెన్ చేసి చికెన్ బిర్యానీ చేసినట్టుగా నువ్వు దాన్ని కింద పెట్టి చేస్తే ఏం లేదు, పిచ్చకాయలు మాడిపోతాయి. ఓకే, సో పిచ్చకాయలు మాడకుండా ఏం చేయాలంటే ఫ్రైడ్ పిచ్చకాయల బిర్యానీ అనుకో, ఏదో ఒకటి మనమే పేరు పెడదాం, ఫ్రైడ్ పిచ్చకాయల బిర్యానీ. ఓకే, అది ఫిక్స్ అయిపోర్రి. ఓకే చలో, సో ఇట్లా పెట్టి స్టవ్ ఆన్ చేయరి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇగో ఆయిల్ పోయి లైట్గా. ఓకే, సో ఆయిల్ పోసిన తర్వాత అది కాగాల, అది కాగేదాకా వెయిట్ చేసి దాని తర్వాత ఇక అవేంటి అవి ఉంటాయి కదా పోపులు, అవి వేసేయాలి. ఓకే చలో కాక, ఇగో మొత్తానికి అయితే నూనె ఉడికింది, ఐ మీన్ నూనె కాగింది. దీంట్లో వేసేయాలి అంతే. ఓకే, మరీ ఫ్రై చేయద్దు, గట్టిగా ఫ్రై చేయద్దు. ఓకే, సో నేను చెప్తా, క్లియర్గా చెప్తాడు. దీన్ని ఇట్లా పోసేయాలి బస్ అంతే, ఏం కాదు. సెట్ అవుతుంది అంతా సెట్ అవుతుంది. నేనేం చేస్తాను అంటే కాక, ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డలు పైనుంచి వేస్తాను నేను. ఓకే, ముందెయ్య పైనుంచి వేస్తా టమాటాలు. ఓకే, దీన్ని లైట్గా ఫ్రై చేయరిగా, జర దగ్గర వాటర్ పోవాలా. నేను ఒకరోజు ఇది వేసిన తర్వాత మా కొలిక్కి పెట్టిన, ఆల్రెడీ స్టోరీ చెప్పిన అనుకుంటా నాకు తెలిసి. అది ఏంటంటే మామూలుగా నేను తినేటప్పుడు ఏం చేసిన అంటే, సో ఏం తింటున్నావు అని చెప్పేసి అడిగిందనమాట ఓ తెల్లపూరి. సో మీట్ బాల్స్ అని చెప్పిన అనమాట. మీట్ బాల్స్ అని చెప్తే కెన్ ఐ టేస్ట్ ఇట్ అని చెప్పింది అనమాట. తిను ఎందుకు అదంట అని చెప్పేసి ఇచ్చిన. సో టేస్టీ అని చెప్పింది. సో నేనేమన్నా ఐఎమ్ గ్లాడ్ యూ లైక్ ఇట్ అని చెప్పి చెప్పిన అనమాట. సో హౌ డిడ్ యూ కుక్, హౌ డిడ్ యూ మేడ్ ఇట్ అంటే మామూలుగా నథింగ్ లైక్ సో ఇట్స్ జస్ట్ లైక్ గోట్ బాల్స్ రైట్ అని చెప్పిన అనమాట. అది బాత్రూంలోకి పోయి వార్నింగ్ చేసుకోవడం ఒకటే తక్కువ. ఓకే, సో అట్లా పెట్టకూరి కాక తెల్లపూరులకు ఇక కిరాకాయి మళ్ళా పంచాయతీ పెట్టినా పెడతారు. సో నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏం కాలేదు. దట్టు నేను చెప్పినా కదా మీట్ బాల్స్ అని చెప్పేసి, బాల్స్ అని చెప్పిన, దానికి అర్థం కాలేదు. మీట్ బాల్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు కాక, కీమా అంటారు కదా, కీమాని బాల్స్లా వేసి అది అట్లా అనుకున్నది అది. సో దానికి తెలియదు కదా, మనం పెద్ద లంగగలమని తెలియదు కదా. అట్లా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మధ్యలో. ఓకే, వాటర్ దగ్గరికి రావాలి. ఇంకా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోరే కాక, ఏమో మర్చిపోయారు అనుకో అసలే మళ్ళీ మీకు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా దొరకదు ఇది. మరి ఎవడు చేయలే ఇంతవరకు, నేను తప్ప. నేను చూసినా ఎవడని చేసిండా లేదా అని చెప్పేసి, నాకు ఒక్కడే దొరకలే. బిర్యానీ అంటే మేక బిర్యానీ వస్తుంది, ఏదో వస్తున్నది, చేపల బిర్యానీ వస్తుంది, అది వస్తుంది, ఆలుగడ్డల బిర్యానీ వస్తుంది, లోడల బిర్యానీ, కానీ పిచ్చకాయల బిర్యానీ మాత్రం మేము ఓడి చేయలే. ఇక సిగ్గుపడతారేమో కానీ తెలుసు కదా మనకు సిగ్గు అంటే ఏముండదు, మనం ఏదైనా స్ట్రైట్. ఓకే, నేను అసలు ఎవడికి భయపడా సిగ్గుపడా అట్లా. అరే వండుకొని తిన నీకు సిగ్గెందుకు కాక. సో ఇది సైడ్కి పెట్టినా కాక, ఈ సైడ్కి అది ఉడికిపోతుంది. ఇక్కడ మనం రైస్ చేసుకుందాం. ఓకే, రైస్కి ఏంటంటే నెయ్యి తీసుకొని ఒక చెంచా నెయ్యి ఎంత వాడినా ఏం కాదు, ఎందుకంటే ఇట్స్ హెల్తీ అనమాట, ఆరోగ్యానికి మంచిది. ఓకే, సో అంతా మంట తక్కువ. ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి అమ్మ గుద్దల్దాం, ఇది తలకాయ నొప్పుతుంది ఎలక్ట్రిక్ స్టవ్ తోటి. ఓకే, అమ్మా అంటే మీకు ఇట్లా కాకపోవచ్చు, ఎందుకంటే మీది అదే గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా, ఇది ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి రప్పన మాడిపోతుంది. ఇదేందో దరిద్రం ఈ అమ్మ, ఇన్నిసార్లు ఇప్పటికీ 4-5 ఇండ్లు మారే, 4-5 ఇండ్లలో ఎలక్ట్రిక్ స్టవ్ ఇక్కడ. మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆడికేమో గ్యాస్ స్టవ్ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలంటే ఇగో సినమన్ చెక్క తీసుకోవాలి కాక, సినమన్ చెక్క తీసుకొని అండ్ యాలకులు
4 వేయాలా. అండ్ యాజ్ యూజువల్ సేమ్ ఇగో దీన్ని ఏమంటారు, లవంగాలు 5-6 వేయురి, సింపుల్. ఓకే, ఇగో షాహీ జీరా వేసేరి, ఏది పడుతుంది వేసి పడదు. ఇంకా అరే ఈ చెంచా ఎందుకు వచ్చింది, ఇక ఈ చెంచా వాడదాం. ఇది వేసి ఇట్లా అనాలా జర్ర ఉడికేంత వరకు. దాని తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు వేయాలి. ఓకే, మస్తు స్మెల్ వస్తుంది పచ్చిమిరపకాయలు వేస్తే. ఓకే, మంట తక్కువ పెట్టినా చూడు ఎట్లయితుందో. అండ్ దీంట్లో మెయిన్ తెలుసు కదా, ఇగో ఆకులు, బిర్యానీ ఆకులు వేసి ఇలా కలుపుతూ ఉండాలి కదండి. కొన్ని పుదీనా ఆకులు వేసి పడేయరు ఇలా, ఏం కాదు. ఓకే, పిచ్చకాయలు మాడిపోతున్నాయి ఆయన. లైట్గా దీంట్లో ఇంకోటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయరు, మస్తు మజా ఉంటుంది రైస్కి కదా ఇది. ఇక దీంతో అయితే పని అయిపోయింది, మొత్తం కిసా ఒడిచింది దీంతో. ఏం చేయాలంటే దీంట్లో ఇక రైస్ వేసేయాలా. నేను ఒక్కనే కాబట్టి నా మట్టుకు చేస్తున్నా కాక. మీరు ఇంట్లో 4 ఉన్నారనుకో, మనిషికి 2 పిచ్చగుడ్లు చొప్పున 8 పిచ్చగుడ్లు తీసుకొచ్చుకోర్రి. ఓకే, 5 ఉన్నారనుకో 10 తీసుకొచ్చుకోర్రి. ఓకే, ఇక 10 మంది ఉన్నారంటే ఇక నేను ఏం చేయలేనులే, కానీ 10 పిచ్చగుడ్లు దొరకడంటే కష్టం. ఇది ఈ పిచ్చగుడ్ల కోసం ఎంత పెద్ద తంట అనుకున్నావు. నేను ఆడికి పోయి రోజు ఆడు కూడా అరే పిచ్చగుడ్లు వచ్చినాయారా అంటే ఆడు లేదు అంటాడు, అంతే. ఆడు ఏమన్నాడు. మొత్తానికైతే ఇలా దొరికినాయి ఒక 4. ఓకే, దీన్ని ఇట్లా రైసు ఇట్లా ఇగో ఇట్లా చూపిస్తా, దగ్గరికి వచ్చి చూపిస్తా చూడు. ఇగో ఇట్లా వేసి కొంచెం అయిన తర్వాత దీంట్లో నీళ్ళు పోయాలి, అంతే, ఏం లేదు. ఓకే, ఇక ఉడికింది కాక లైట్గా నీళ్ళు పోయారు ఇట్లా దీంట్లో. రామచంద్ర, ఈ ఎసరు పెట్టిన తర్వాత నీళ్ళు పోసిన బియ్యం వేసి, బియ్యం అంటే నీకు బాస్మతి అవసరం లేదు, ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం, సన్న బియ్యం ఉంటాయి కదా, లేదంటే కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా, కంట్రోల్ బియ్యంతో చేసుకోవాలి, ఏ తలకాయ నొప్పి ఉండదు. ఇక్కడ అమెరికాలో మొత్తం కంట్రోల్ బియ్యం మీద తింటారు, మరి దొడ్డు బియ్యం మీద తింటారు. సన్న బియ్యం ఓడి తింటాడు, ఓడి తినడు, మనోళ్ళు తప్ప ఓడి తినడు. ఓకే, సో ఇప్పుడు ఇది ఇట్లా అయిపోయింది కదా కాక, దీన్ని ఏం చేయాలంటే రైస్ కుక్కర్లో పెట్టి రైస్ ఆన్ చేయాలి. ఓకే, సో చూపిస్తారండి ఎట్లా. ఇట్లా తీసుకుపోయి రైస్ కుక్కర్లో పెట్టేసేయాలి. రైస్ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టి దీన్ని ఆన్ చేయడం, అంతే. ఓకే, ఇప్పుడు ఇది ఆన్ అయిపోయిందనమాట. ఇది 90% ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, ఇక చూసారు కదా కాక, మొత్తానికైతే లైట్గా వాటర్ పోయినాయి. ఇక ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అట్లనే ఉండాలా. ఇది వచ్చిన తర్వాత కొంచెం పక్క పెట్టేసేయాలి. ఇక అట్లా అదేంది మనం పొయ్యి ఆపేసి అట్లా పక్కకు పెట్టుకోరి. ఓకే, ఎందుకంటే ఈ లిక్విడ్ ఉండాలి, ఎందుకంటే రైస్లోకి ఇనకాలి కదా. అట్లా మొత్తం చూపిస్తా. పిచ్చగుడ్ల కూరనా దీని అమ్మ. ఓకే, సో మొత్తానికైతే ఆఫ్ చేసిన. సో రైస్ 90% ఉడికేంత వరకు వేడిద్దాం. ఓకే కాక, రైస్ అయితే మొత్తానికి ఉడికింది, 95% ఉడికింది. దీంట్లో ఇప్పుడు ఇగో ఇట్లాంటిది ఒక స్టీల్ బగోన్ తీసుకోరు. స్టీల్ బగోన్ తీసుకొని ఏం చేయాలంటే చెప్తా. నెయ్యి ఇగో ఇట్లా బుయ్యూరి, నెయ్యి ఇట్లా బుయ్యాలి. ఓకే, నెయ్యి బుయ్యాలి.
మొత్తం గట్టిగా నెయ్యి పోయాలి. మరీ ఎక్కువ పోయకురి, తక్కువ పోయిరి. ఓకే. సో సింపుల్ కాక ఏమున్నది అంతే. ఇట్లా పోసిన తర్వాత సో అంతే. చేతితో పూస్తే ఆ మజా వేరు ఉంటుందిలే. కానీ ఇప్పుడు అది మళ్ళీ చేయికి అంటుకున్నదంటే పోవాలంటే గుదల్దాం. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా కాక, నెయ్యితో ఇంకొంచెం పని ఉన్నది ఆగురి. సో దీన్ని కొంచెం గరం చేద్దాం. డ్రాప్స్ కావాలి మనకు రైస్ మీద. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సింపుల్ కాక ఇది. ఓకే. సో రైస్ అయిపోయింది కాబట్టి ఈ రైస్ని దీంట్లో వేయాలి. ఇట్లా కనిపిస్తుందా? ఓకే కనిపిస్తుంది. రైస్ని ఇలా వేసేయాలి. ఇట్లా రైస్లో ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఈ పిచ్చకాయలు ఉంటాయి కదా, ఈ పిచ్చకాయలను తీసి ఈ మధ్యలో వేయరు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాకో, ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మడ్డ ఉడిస్తే ఏమన్నా కుర్రి. ఓకే. ప్రయత్నం చేస్తేనే కదా ఏదో ఒకటి వచ్చేది ఫలితం. ప్రయత్నం చేయకుండా ఏం రావట్లేదు అంటే ఎట్లా వస్తుంది? ఏం రాదు. ఇట్లా వేసిన తర్వాత మిగిలిన రైస్ కూడా మెల్లగా తీసి దాని మీద వేసేయాలి. ఓకే. అట్లా సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తర్వాత ముచ్చట. ప్రయత్నం చేసినావా లేదా అది ముఖ్యం. అంతే. మనం చేస్తే ఫెయిల్ అవడం అనేది ఉండదు కాక. ఓకే. అది మరి ఫైనల్లీ ఇక మిగిలిన పిచ్చకాయలు వేసేయరి, ఫ్రైడ్ పిచ్చకాయలు. ఓకే. ఇప్పుడు దీంట్లో లైట్గా నెయ్యి పోయాలి, లైట్గా పైన. ఓకే. పడవే నీ గుద్దండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. చెప్పినా కదా ఇది అమెరికా కాక, ఈ అమ్మాయి ఒకటికొకటి దొరకదు ముడ్డ అన్నీ. ఎందుకంటే అవన్నీ రెడీమేడ్లు తెచ్చుకోవాలి అంతే. దీంట్లో పుదీనా ఆడోటి వేసేరి. నా దగ్గర కొత్తిమీర లేదు. కొత్తిమీర వేసుకొని మంచిగా ఉంటుంది కానీ నా దగ్గర లేదు. చెప్పినా కదా అంతా ఎట్టికి ఎవ్వరం మనది. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కాక సింపుల్గా ఏం లేదు. ఈ ఫాయిల్ ఉంది కదా, ఈ అల్యూమినియం ఫాయిల్ ఉంది కదా, ఇట్లా తీసి దీని మీద పెట్టాలి. దీని మీద పెట్టేసి దమ్ చేయాలంతే. ఇట్లా పెట్టేసి మీకు చూపించలేదు కదా, చూపిస్తుంది చూడు. ఏమరా అంటే ఇట్లా అన్నమాట. ఓకే. దీని మీద ఇట్లా పెట్టేసారు. ఇట్లా పెట్టేసి గాలి దూరొద్దు దీంట్లో, అట్లుంటుంది. సో దీని ఇట్లా వేసేసి, ఇది ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి తొందరగా ఇదైపోతుంది. అందుకని చెప్పేసి కొన్ని ఇది పెడుతున్నా, పెంక పెట్టినా. ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా నంబర్ 2 మీద పెడదాం. 2 మీద పెట్టేసి, రోకల్ బండ తెలుసు కదా, సో దీన్ని ఇట్లా ఇడిచిపెట్టాలి ఇక అంతే. ఓకే. సో ఇడిచిపెడితే తెలుస్తుంది ఎట్లా అయిందని చెప్పేసి, ఒక 15 నిమిషాలు. ఓకే. చలో కాక, మొత్తానికైతే పిచ్చకాయల బిర్యానీ అయిపోయింది. చూద్దాం ఎట్లుందో టేస్ట్. ఓకే. సో ఇక చూపిస్తా చూడురి ఎట్లుందో. అయిపోయింది అది. అమ్మ పిచ్చకాయలు నోట్లు వేసుకుంటే మూది కలిగిందంటే ఏం ఇజ్జత్ పోతుంది. కిరాకైంది. టేస్ట్ మాత్రం గుద్దవాలుగా అయింది కాక. చలో.